కాపు రిజర్వేషన్ కోసం వాళ్ళు తునిలో బహిరంగ సభ పెట్టుకున్నప్పుడు రత్నాచల ఎక్స్ప్రెస్ని తగలబెట్టేశారు. పోలీసులు గుడ్లు అప్పగించి చూస్తూ ఊరుకున్నారు, కానీ దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయలేదండి. తర్వాత మీ ఇంటెలిజెన్స్ కూడా ఫెయిల్ అయింది, ఈ రైలు తగలబెట్టడం అంటే ఇవన్నీ కూడా ముందే పసికట్టలేకపోయింది, ప్రభుత్వానికి సమాచారం ఇవ్వలేకపోయింది అనేది కూడా ఒక అపవాదం ఉంది. అపవాదం నిజమో అది చెప్పాలి మీరు. ఓకే, పోలీస్ డిపార్ట్మెంట్ ఏమి చేయలేదు, గుడ్లప్పకి చూస్తుంది అన్నది వాస్తవం కాదు. నేను మీకు వాస్తవం అని చెప్తున్నా. ఆ రోజున రవిప్రకాష్ వాజ్ ఎస్పీ అండ్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఆఫీసర్స్. హీ వాజ్ దేర్ ఆన్ ది స్పాట్. పోలీస్ ఫోర్స్ యాక్చువల్గా ఇంకొంచెం ఎక్కువ ఉంటే బాగుండేది, కానీ పోలీస్ ఫోర్స్ సఫిషియెంట్గా లేదు. బట్ ఉన్నంతలో తను మేనేజ్ చేసుకుంటూ వచ్చాడు. ఆ రోజున ఏం జరగబోతోంది అనే దాని మీద నిజం చెప్పాలంటే ముద్రగడ పద్మనాభం గారి ఇంట్లో వాళ్ళకు కూడా తెలియదు ఏం జరగబోతోంది. ఆయన అంత సీక్రెట్స్ మెయింటైన్ చేస్తాడు, ఎవరికి ఏవి చెప్పడు ఏం చేయబోతున్నాడు. రమ్మంటాడు అంతే, జనాన్ని పోగేస్తాడు. జనానికి కూడా తెలియదు ఏం చేయబోతున్నారు, ఎవరికి ఏమీ తెలియదు. నాకు ఇంకా బాగా గుర్తు, ఐ థింక్ ఇట్ వాజ్ ఎ సండే. నేను పొద్దున్నే 9 వెళ్ళి ఆఫీసులో కూర్చున్నా, ఇవాళ ఈ ఈవెంట్ ఉందని చెప్పి, చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి పొద్దున్నే 9 దగ్గర నుంచి ఆఫీసులో కూర్చుని మానిటర్ చేస్తున్నాం ఏం జరుగుతుంది అని. పొద్దున్నే అందుబాటులో ఉన్న రాజకీయ నాయకులు అందరినీ అడిగారు, ఏంటండి ఇవాళ ఏంటి ప్రోగ్రామ్, అసలు ఏం చేయబోతున్నారు అని. రూలింగ్ పార్టీ వాళ్ళని, అపోజిషన్ పార్టీ వాళ్ళని, అక్కడికి వెళ్ళిన నాయకుల్ని అందరికీ ఫోన్లు చేసి అడిగారు, ఏంటండి ఈ ప్రోగ్రామ్ ఏంటి అంతా సీక్రెట్గా పెట్టారు, సస్పెన్స్గా పెట్టారు అని. వాళ్ళు ఎవ్వరు కూడా మాకెవ్వరికి ఏమి తెలియదు సార్ అన్నారు. వాళ్ళెవరికి ఏం తెలియదు నిజంగానే. మీటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఆయన ఒక 10 నిమిషాలు మీటింగ్ చెప్పాడు. మీటింగ్ చెప్పిన తర్వాత అప్పటికప్పుడు వెళ్ళి మేము రాస్తారోకో చేస్తామండి అని అనౌన్స్ చేశాడు. అనౌన్స్ చేసి హైవే మీద కూర్చుండిపోయాడు. జనం అందరూ ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. జనం వచ్చినప్పుడు ఆ జనం అందరూ అటు ఇటు పరుచుకునేసరికి పక్కనే రోడ్డు పక్కనే రైల్వే లైన్, ఆ ట్రాక్ మీద కూడా వెళ్ళారు జనం. ఈ ట్రాక్ మీద జనం చూసి ఇప్పుడు వచ్చే రైలు ఆగింది అక్కడ. ఆగినప్పుడు కొంతమంది మోటార్ సైకిళ్ళు విపరీతంగా ఉంటాయిగా, మోటార్ సైకిళ్ళలో పెట్రోలు అవి తీసి దాని మీద పోసి పెట్టారు. నోబడీ న్యూ వాట్ వాస్ గోయింగ్ టు హ్యాపెన్. అండ్ ఆ తర్వాత పోలీస్ జీపులు తగలబెట్టడం, అక్కడ తుని రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గర పోలీసులు ఏం లాఠీ చార్జ్ చేయడం కానీ ఏం చేయలేదు అనుకుంటాగా. చేయబోయారు యాక్చువల్గా. అయితే ఒక ఇన్స్పెక్టర్, పేరు చెప్పలే కానీ ఒక ఇన్స్పెక్టర్ తొందరపడి యాక్చువల్గా ఫైర్ ఓపెన్ చేయడానికి రెడీ అయ్యాడు. రెడీ అయితే మేము ఎట్టి పరిస్థితిలో ఫైర్ ఓపెన్ చేయొద్దా, ఎందుకంటే 1000 మంది జనం ఉన్నారు, ఫైర్ ఓపెన్ చేసినా కానీ నువ్వు దానివల్ల ఉపయోగం ఉండదు, సరిపోదా, ఇంకా తీవ్రం అవుతుంది, వాళ్ళు అందరూ వచ్చి మిమ్మల్ని అటాక్ చేస్తారు, అది దానివల్ల ఏం ఉపయోగం లేదు, ఎట్టి పరిస్థితిలో ఫైర్ ఓపెన్ చేయొద్దు అని చెప్పి రవిప్రకాష్కి చెప్తే రవిప్రకాష్ దగ్గర ఉండి వాళ్ళని ఆఫ్ చేసి, బికాస్ పోలీస్ వర్ గెటింగ్ రెస్ట్లెస్, ఇదేంటండి మా జీపులు తగలబెడతారు, మమ్మల్ని కొడుతున్నారు, మా మీద కాదు రైల్లో చాలా మంది రైల్లో ప్రయాణికులు ఉన్నారు, పాప వాళ్ళందరూ దిగి పారిపోయారు కాబట్టి సరిపోయింది, లేకపోతే చాలా ఇంకా పెద్ద ప్రమాదం అయింది. సో ఈ బిల్డప్ టు దిస్ మీటింగ్ 6 months ముందు నుంచి మీటింగ్కి బిల్డప్ జరుగుతుంది. ఈయన వెళ్ళి ఎక్కడికక్కడ లోకల్గా మీటింగ్లు అడ్రస్ చేయడం, మీరందరూ రావాలండి మనం మాట్లాడాలండి అని చెప్పడం, ఇవన్నీ జరిగేది మా కళ్ళ ముందు తెలుస్తూనే ఉంది. మేము ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి సమాచారం ఇస్తూనే ఉన్నాం, ఇది ఇష్యూ అవుతుందండి, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మేజర్ ఇష్యూస్ దట్ యూఆర్ గోయింగ్ టు ఫేస్ అని చెప్పి 6 months ముందు నుంచి ఏ రోజుగా రోజు చెప్తూనే ఉన్నాం. మధ్యలో భూమన్ కరుణాకర్ రెడ్డి వచ్చి రాజమండ్రిలో ఫ్లైట్ దిగి తుని మీటింగ్ ప్లేస్ దగ్గరికి వెళ్ళి అప్పుడు ప్రిపరేషన్స్ జరుగుతుంది. ఆయనకి ఒక ప్యాకెట్ ఇచ్చి వచ్చాడు. తర్వాత అంబటి రాంబాబు 1-2 సార్లు వెళ్ళి కిర్లంపూడిలో కలిశాడు. ఇవన్నీ మా కళ్ళెదురుగా జరుగుతూనే ఉన్నాయి. ఇందులో ఏం కళ్ళు మూసుకుని లేవు. ముఖ్యమంత్రి గారు అన్నారు కదా, రాయలసీమ నుంచి కడప నుంచి కొంతమంది వచ్చి చేశారని, దానికి కూడా మీ దగ్గర సమాచారం లేదు. యాక్చువల్గా అది పెద్ద వాస్తవం కూడా కాదు. ఆయన అనుకుని ఉంటారు వచ్చారని,
బట్ తర్వాత వెరిఫికేషన్లో చూస్తే రాయలసీమ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది బలిజాస్ వాళ్ళు వచ్చారు, కానీ కొంతమంది బట్ నాట్ సబ్స్టాన్షియల్ నంబర్. ఓకే. ఎక్కువ వాళ్ళని ఏమి చెప్పలేము. యాక్చువల్గా లోకల్సే చేసింది, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి జనమే ఎక్కువ మంది ఉన్నారు. తర్వాత కేసులు కొట్టేసినట్టున్నారు, ఎత్తేసినట్టు వయసులో ఎత్తేసారులేండి. అది రాజకీయ రంగు పులుముకుని కేసులు కూడా ఎత్తేసారు. ఇట్ ఈస్ నాట్ దట్ పోలీసులు చేతులు కట్టుకుని అయితే కూర్చోలా ఆ రోజున, కాకపోతే దేవర్ ఓవర్ పవర్డ్ దట్. సో ఫైర్ ఓపెన్ చేసే పరిస్థితి కాదు. ఫైర్ ఓపెన్ చేయొద్దు అనేది ఒక కాన్షియస్ డెసిషన్ అండ్ ఇట్ వాజ్ ఎ రైట్ డెసిషన్. ఓకే. బట్ కొన్ని మేము పోస్ట్ ఇన్సిడెంట్ కొన్ని విషయాల్లో మెతక వైఖరి అవలంబించడం వల్ల తప్పు జరిగింది. వి షుడ్ హావ్ బీన్ టఫర్ ఇన్సిడెంట్ అయిన తర్వాత. ఇన్సిడెంట్ అయ్యేంత వరకు వాళ్ళు ఏం చేయబోతున్నారో తెలియదండి మీకు. మీరు ఊహించుకుని ఏం అరెస్టులు చేస్తారు? ఓకే. ఊహించి మీరు పలానా చేయబోతున్నారు అని చెప్పి మనం ఊహించలేం కదా. కానీ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఫ్యాక్ట్స్ మీ ఎదురుగా ఉన్నాయి కదా, అప్పుడైనా టఫ్ డెసిషన్స్ తీసుకోవాలి కదా. అది తీసుకోవడంలో ఫెయిల్ అయ్యాం. దాని మూలం భయం ఉండదు. దాని మూలం భయం లేకుండా పోవడమే కాకుండా ఆ ఈవెంట్ ఏదో లెజిటిమైజ్ అయిపోయింది. అవును, మేము చేసింది రైట్ అనే భావన కలిగింది. గర్వంగా చెప్పుకునే పరిస్థితి. సచ్ ఎ బ్యాడ్ ఇన్సిడెంట్. అవును. Like, share and subscribe to Rajaniti channel.